కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించింది. కాబట్టి ఈ 2 పార్టీలు ఒకటే, లేకపోతే ఈ 2 పార్టీల మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది. రేపు విలీనంగా అవ్వటానికి అవకాశాలు కూడా ఉన్నాయనే దానికి ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అడ్వకేట్‌ని ఎవరినైనా పెట్టుకుంటారు. పైసలు ఇస్తే అడ్వకేట్ ఎవరికైనా వాదించవచ్చు. పనిచేస్తారు. దానికి దీనికిను రాజ్యసభ కాగానే కవితను తీసుకుపోయి ఇలా కవిత టీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు చేస్తూ ఉంది. కవితకే దిక్కు దివాలు లేని పరిస్థితి. నిన్న మేడే ఉత్సవాల్లో కేసీఆర్ ఫోటో లేకుండానే ఆమె డైరెక్ట్గా ర్యాలీ తీసింది. అంటే పరిస్థితులు రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. కవితనే వాదించిన లాయర్ ద్వారా కాంగ్రెస్లో విలీనం అనేది ఎన్ని ఇప్పుడు ఎలక్షన్ వస్తే దేశ ప్రజలు ఏ విధంగా మాయ చేస్తారో ఇవి కూడా అంతే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అభివృద్ధి గురించి, సాంకేతిక పరిజ్ఞానం గురించి దేశాన్ని ప్రపంచం మొత్తం మీద ఎటుదీసపోవాలని వదిలేసి 2000 సంవత్సరాల నాటి సమాధుల్లో పండుకున్న కాశ్మీరాలను లేపి, ఎలక్షన్ ముందల మతోన్మాదాన్ని లేపి, కులాలను లేపి, లేకపోతే చిన్న తంతే కొట్టకపోయే లాంటి పాకిస్తాన్ లాంటి చిన్న దేశం మీద యుద్ధమని ఒక ప్రేరణ లేపి ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ 10-12 ఏళ్ళ నుంచి వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ దేశాన్ని ఒక అభివృద్ధి ప్రదం వైపు తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితి. గట్టి ఇవాళ దేశంలో ఉన్నట్టు యువత మొత్తం తిరుగుబాటు చేస్తే యుద్ధం అనేది మంచిది కాదు, యుద్ధం అయితే మొత్తం నాశనం అయిపోతాం, నిన్నటి దాకా యుద్ధం చేయాలి పాకిస్తాన్ మీద అని చెప్పి వాళ్ళ విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, వాళ్ళకు సంబంధించిన అనుబంధ సంఘాలే దేశ ప్రజలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. ఇవాళ 10 రోజులనే మాట మార్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ నెల రోజుల నుంచి ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి ఈ విధానాలను దేశ ప్రజలు ఏ విధంగా తిప్పికొడుతున్నారో, వీళ్ళకి ఈ దేశంలో నమ్మి 10 సంవత్సరాలు ఓటేస్తే దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు అని చెప్పి ఇలా ప్రజలు మొత్తం ఆలోచించేటటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. 1972లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్తాన్ని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. అనేక యుద్ధాలను చూసినాం. అనేక ఈ దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా తెలంగాణని దివాలా తీసిపించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. కోటాను కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు దొబ్బిందని చెప్తే మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ కనీసం వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అవకాశవాద రాజకీయాలతోటి ఇవాళ బీజేపీ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తుంది. కాబట్టి వీళ్ళని అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా జనం వాళ్ళని తరిమి కొట్టినా కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇంకా మారలే. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి కూడా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి ఉద్యమకారులని చెప్పుకునేటటువంటి ఆ బానిసలు చాలామంది ఇంకా వాళ్ళ ఆలోచన విధానం మారలే. మనం తెలంగాణ 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు మోసపోయినావా, మొత్తం ఒకే కుటుంబం దోషిందా, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల ఫలితం నిజంగా వాళ్ళ ఆత్మ శాంతించిందా అనే విషయాన్ని చేయకుండా పూర్తిగా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళని మోసుకొచ్చే పరిస్థితుల్లో చేస్తున్నారు తప్ప మనం ఇవాళ భారత ప్రధాని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాదు, ఇక్కడ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా పోయి కేంద్రంలో మాకు రావాల్సినటువంటి వాటా అడుగుతారు, హక్కులు అడుగుతారు, లేకపోతే ఫామ్ హౌస్లో వండుకుంటారా పోయి, లేకపోతే ఇంకో చోట బెంగళూరులో అక్కడ డ్యాన్సులు వేస్తారా? వచ్చినటువంటి ఖచ్చితంగా తెలంగాణ రావాల్సినటువంటి వాటాని ఖచ్చితంగా నిలబడి ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనం రావాల్సిన నిలదీయాల్సిందే, ఖచ్చితంగా కలవాల్సిందే. కలిస్తేనే ఇలా త్రిపురాకు సంబంధించినటువంటి 18,000 కోట్లు తీసుకురాగలిగాం. ఇంకా అనేక రకమైనటువంటి పథకాలను తీసుకురాగలుగుతున్నాం. అది తెలంగాణ ప్రజల కోసం, అది తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నాం తప్ప రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకో లేకపోతే రేవంత్ రెడ్డి గారి కుటుంబానికో కాదు కదా. ఇటువంటి పరిస్థితులన్నింటినీ ఇంకా మీరు మభ్యపెట్టి ప్రజల్ని మాయమాటలు చేసే రోజులు పోయినాయి. ప్రజలందరూ కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మాత్రం పూర్తిగా ఇవాళ ఇంకొక అడ్వకేట్ని పెట్టుకొని కవితని ఈ అసలు మీడియేటర్లు చేయాల్సిన అవసరం ఉంది. 2014లో విలీనం చేస్తా అన్నప్పుడు సోనియా గాంధీ గారు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినప్పుడే అతిపెద్ద మోసం, ఇతను చాలా రాజకీయ మోసగాడనే విషయం కాంగ్రెస్ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈయన నమ్మి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇంకా 2028-29 కల్లా ఈ దేశంలో బీజేపీ అనేది వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు చూస్తే మొత్తం దేశం అంతా తిరుగుబాటు వస్తూ ఉంది. వీళ్ళే మట్టి కొట్టకపోయే పరిస్థితి నుంచి మాకేం అవసరం? కాబట్టి ఇవన్నీ అబద్ధాలతోటి కాలం గడిపేటటువంటి బీజేపీ ఇటువంటి ముందల మీరు వాళ్ళు లోపలంగా 8 సీట్లలో మొత్తం కూడా డిపాజిట్ రాలి టీఆర్ఎస్కి. టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీ కోట్లు వేసారు మొన్న ఎంపీలో. ఇవన్నీ కళ్ళ ముందు కనపడే వాటిని పక్కకి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంది బీజేపీ. కాబట్టి ఇది పూర్తిగా అబద్ధం. యాదగిరి గారు.
సరే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుద్దా, కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుద్దా అనేది కొద్దిసేపు పక్కన పెడితే అసలు ఆ పార్టీలోనే ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. కవితది ఒక వర్గము, కేటీఆర్ది ఒక వర్గము, హరీష్ది ఒక వర్గము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు అటు పార్టీలకే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు రజతోత్సవ సభలో హరీష్ గారి ఫోటో లేకపోవడం, లేదు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మేడే ఉత్సవాల్లో కవిత గారు కేసీఆర్ గారి ఫోటో పెట్టకపోవడం. చెప్పండి చెప్పండి వెంకటరెడ్డి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అన్ని సామాజిక వర్గాలను బ్యాలెన్స్ గా తీసుకుపోవాలనుకుంటున్నప్పుడు ఉమ్, కేసీఆర్ బొమ్మ పెద్దది పెట్టింది. ఉమ్. కేటీఆర్ బొమ్మ కూడా